భక్త కన్నప్ప నిజమైన శివ భక్తుడు. పూర్వం కాలంలో కళహస్తి అటవీ ప్రాంతంలో ఒక వేటగాడు ఉండేవాడు. అతని పేరు కన్నప్ప. అతనికి పూజా విధులు, మంత్రాలు తెలియవు. కాని అతని హృదయం శివుడిపై భక్తితో నిండిపోయి ఉండేది. ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు క్రింద శివలింగం కనిపించింది. ఆ శివలింగాన్ని చూసి కన్నప్పకు అపారమైన ఆనందం కలిగింది. అప్పటినుంచి ప్రతిరోజూ ఆ శివలింగాన్ని పూజించటం మొదలుపెట్టాడు. అతనికి పూలు, దీపాలు, మంత్రాలు తెలియవు. అయినా తన హృదయపూర్వక ప్రేమతో శివుడికి మాంసం, పండ్లు, నది నీరు తీసుకువచ్చి సమర్పించేవాడు. అతని పూజ విధానం సాంప్రదాయకం కాకపోయినా శివుడు అతని భక్తిని ఆమోదించాడు. ఒకరోజు కన్నప్ప పూజ చేస్తుండగా ఆ శివలింగం కంటి దగ్గరనుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసి కన్నప్ప చాలా బాధపడ్డాడు. వెంటనే తన బాణాన్ని తీసి తన కంటిని పీకి శివలింగంపై పెట్టాడు. అప్పుడు రక్తం ఆగిపోయింది. కొద్దిసేపటికి మరొక కంటిలోనూ రక్తం కారడం మొదలైంది. కన్నప్ప ఏమాత్రం ఆలోచించకుండా తన రెండో కంటిని కూడా ఇవ్వాలని నిర్ణయించాడు. కాని కంటిని తీయగానే కనిపించదని తెలుసుకుని తన పాదాన్ని శివలింగం కంటిమీద ఉంచి గుర్తుపెట్టుకున్నాడు. ఆ సమయంలోనే శివుడు ప్రత్యక్షమై కన్నప్పను ఆపి అన్నాడు, నా ప్రియమైన భక్తా, నీ ప్రేమ, నీ త్యాగం నాకు ఎంతో ప్రీతికరం. నువ్వే నిజమైన శివభక్తుడు. ఇకపై నిన్ను భక్త కన్నప్పగా ప్రపంచం స్మరిస్తుంది. శివుడు అతనికి తిరిగి 2 కళ్ళు ఇచ్చి కైలాసంలో స్థానం కల్పించాడు. నీతి: నిజమైన భక్తి అంటే పూజలు కాదు, హృదయపూర్వక ప్రేమ మరియు విశ్వాసం. అదే దేవుడు ఇష్టపడే భక్తి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.